గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఎగువ గోదావరిలో క్రమంగా వరద పెరుగుతోంది. ఇక గోదావరిపై ఉన్న ప్రముఖ ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్. ఈ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1069 అడుగుల నీటి నిల్వ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 70,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1000 క్యూసెక్కులుగా ఉంది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నిన్న ఇవాళ వర్షాలు కుమ్మేయడంతో శ్రీరామ్ సాగర్కు వరద కొనసాగుతోంది. ఇక గోదావరిపై ఉన్న మరో ప్రాజెక్ట్ నిజాం సాగర్. గోదావరి ఉపనది సింగూరు నుంచి అవుట్ఫ్లో లేకపోవడంతో నిజాం సాగర్కు ఇంకా వరద ఉధృతి ప్రారంభం కాలేదు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో మోస్తరుగా అంటే 4,500 క్యూసెక్ల వరద ప్రవాహం నిజాం సాగర్కు చేరుకుంటోంది. అయితే ఈ ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉండడంతో దిగువకు ఇంకా నీటిని విడుదల చేయడం లేదు. నిజాం సాగర్ పూర్తి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,396 అడుగుల నీటి మట్టం ఉంది. ఇక గోదావరిపై మరో ప్రాజెక్ట్ ఎల్లంపల్లి. ఈ ప్రాజెక్ట్ దాదాపు నిండు కుండలా ఉంది. ప్రాజెక్ట్ నీటి మట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.30 మీటర్ల నీటి నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టుకు 132,785 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేశారు. పంట సాగు కష్టాలు ఇక తీరినట్లేనని రైతులు భావిస్తున్నారు. ఎగువన కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వదలడంతో నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ ప్రజలకు వరదాయిని అయిన మిడ్ మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టులు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. 2 రోజులుగా వర్షాలు కురవడంతో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. మిడ్ మానేరు పూర్తి నీటి మట్టం 954 అడుగులు కాగా ప్రస్తుతం 926 అడుగుల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం మిడ్మానేరు డ్యాంకు 18,445 క్యూసెక్ల వరద వస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి అవుట్ఫ్లో ఓ మోస్తరుగా అంటే 112 క్యూసెక్లుగా ఉంది. ఇక లోయర్ మానేరు ప్రాజెక్టు విషయానికి వస్తే పూర్తి నీటి మట్టం 920 అడుగులు కాగా ప్రస్తుత నీటి నిల్వ 888 అడుగులుగా ఉంది. ఈ డ్యామ్ ఇన్ఫ్లో 785 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 885 క్యూసెక్లుగా ఉంది. ఈ 2 ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండితే ఉమ్మడి కరీంనగర్తో పాటు పరిసర జిల్లాల రైతులకు ప్రయోజనం కలుగుతుంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 697 అడుగులుగా ఉంది. కడెం ప్రాజెక్టు ఇన్ఫ్లో 84,483 క్యూసెక్లు, అవుట్ఫ్లో 71,681 క్యూసెక్లుగా ఉంది. నిర్మల్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి కడెం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నిండు కుండలా మారిపోయింది. వరద ప్రవాహం అధికంగా పెరగడంతో ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు తాలిపేరు. ఎగువ ప్రాంతాలైన ఛత్తీస్గఢ్తో పాటు పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఈ జలాశయం నిండు కుండలా ఉంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం 73.2 మీటర్లుగా ఉంది. ఈ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 16,654 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 14,731 క్యూసెక్కులుగా ఉంది.